వేమన పద్యాలు సిరీస్లో 22వ పద్యం. ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన చచ్చుగాని ఈవి సాగనీడు. కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన చచ్చుగాని ఈవి సాగనీడు. కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం ఇచ్చువాని వద్ద, ఇచ్చేవాడి వద్ద అని. ఇచ్చేవాడు అంటే దానం చేసేవాడి వద్ద. ఈని వాడుండిన, ఇవ్వనివాడు ఉండిన. ఇవ్వనివాడు అంటే లోభి, పిసినారి, ఇవ్వకుండా అంత దాచుకోవాలి అనుకునే లోభి. దానం చేసేవాడి వద్ద ఒక లోభి ఉండిన చచ్చుగాని ఈవి సాగనీడు. చచ్చుగాని, ఆ లోభి చావనైనా చస్తాడు గాని ఈవి ఇవ్వడం అంటే ఆ దానాన్ని సాగనీడు, ఆ దానం మాత్రం ఇవ్వనివ్వడు. ఇచ్చేవాని వద్ద ఒక లోభి ఉన్నాడు అంటే ఇచ్చేవాణ్ణి కూడా ఇవ్వనివ్వడు. కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు. కల్పతరువు అంటే మనకి ఏం కావాలన్నా ఇస్తుంది, దాని దగ్గర మనకి ఏమైనా దొరుకుతుంది అని. అట్లాంటి దాన్ని కల్పతరువు. కల్పతరువు కోరికలు తీర్చే చెట్టు అని. కింద గచ్చ చెట్టున్నట్లు, ఆ కల్పతరువు కింద, ఆ చెట్టు కిందకి వెళ్ళి మన కోరికలు తీర్చుకుందాము, మనకు కావాల్సింది తీసుకుందాము అంటే ఆ కింద గచ్చ చెట్టున్నట్లు, కిందకి వెళ్ళనివ్వకుండా అక్కడ గచ్చ చెట్లు అంటే ముళ్ళ పొదలు ఉన్నట్లుగా. కల్పతరువు ఏమేస్తుంది కానీ దాని కింద ఉన్న గచ్చ చెట్లు, ముళ్ళ పొదలు మాత్రం అక్కడికి వెళ్ళనివ్వు. అలాగే దానం ఇచ్చేవాని వద్ద ఒక లోభి ఉంటే వాడు దానం ఇచ్చేవాడిని కూడా ఇవ్వనివ్వడు అని. భావం: దాత వద్ద లోభి ఉంటే చావనైనా చస్తాడు గాని దానం సాగనీయడు. గచ్చపద ఉన్న కల్పవృక్షం నీడకు ఎవ్వరూ చేరుకోజాలరు.